ముక్కు ముఖం మీద ఈ బ్లాక్ హెడ్ సమస్య వేధిస్తుందా? ఇలా చేస్తే చిటికలో క్లియర్ చేయవచ్చు. చాలా మంది ఎదుర్కొనే బ్యూటీ సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ఒకటి. ఇవి ముఖం మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. దాంతో చాలా మంది నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య తగ్గించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో సింపుల్ గా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం. కొంతమంది చాలా అందంగా ఫెయిర్ గా ఉంటారు, కానీ ముక్కు, చెంపలు, గడ్డం దగ్గర బ్లాక్ హెడ్ సమస్యతో సతమతమవుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఈ సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల క్రీములు, లోషన్లు యూజ్ చేస్తుంటారు. మరికొందరు బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. అలా కాకుండా వంటింట్లో లభించే ఈ పదార్థాలతో బ్లాక్ హెడ్స్ ఈజీగా మాయం చేసుకోవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. తేనె నిమ్మరసం ఈ హోమ్ రెమెడీ బ్లాక్ హెడ్స్ తిప్పికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, చక్కెర తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసుకోవాలి. 20 నిమిషాలు ఆరనించి గోరువెచ్చని వాటర్ తో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. బొప్పాయి బ్లాక్ హెడ్స్ నివారణలో బొప్పాయి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీనికోసం పండిన బొప్పాయి తీసుకొని మెత్తను గుజ్జులా చేసుకోవాలి. తర్వాత అందులో పావు స్పూన్ శనగపిండి యాడ్ చేసుకుని మెత్తను పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసి 25 నిమిషాలు ఆరనివ్వాలి. ఆపై చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు క్రమం తప్పకుండా చేయడం వల్ల సమస్యను తొలగించుకోవచ్చు. పాలు కొద్దిగా పచ్చిపాలు తీసుకొని వాటితో బ్లాక్ హెడ్స్ ఉన్న చోట స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని వాటితో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్ హెడ్స్ తగ్గుముఖం పడతాయి. కొబ్బరి నూనె దీనిలోని ఔషధ గుణాలు నల్ల మచ్చలను పోగొట్టడంలో బాగా సహాయపడతాయి. ఇందుకోసం ఒక చిన్న బౌల్లో టీ స్పూన్ చొప్పున పసుపు, కొబ్బరి నూనె తీసుకొని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై దాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసి పావు గంటకి చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. పుదీనా రసం ఒక బౌల్లో చెంచా పుదీనా రసం, అర చెంచా పసుపు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీని సమస్య ఉన్న చోట అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. వారానికోసారి క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. అయితే చిట్కా పాటించిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ తప్పకుండా అప్లై చేసుకోవాలి. అరటిపండు చిన్న బౌల్లో పండిన ఒక అరటిపండు గుజ్జు, చెంచా తేనె, 2 చెంచాల గ్రౌండ్ ఓట్స్ తీసుకొని మిక్స్ చేసుకొని మెత్తన పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై దాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసి పావు గంట ఆరనివ్వాలి. తర్వాత వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం ద్వారా కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం పొందవచ్చు.